భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఇప్పటికి కూడా స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారు అన్న దాని మీద చాలా వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందులో చాలామంది పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. గాంధీ గారి వల్ల వచ్చింది స్వాతంత్రం అని, లేదు లేదు సుభాష్ చంద్రబోస్ గారి వల్ల వచ్చింది అని చెప్పేసి కొంతమంది, ఇలా అనేక మంది పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. మరి నిజంగా భారతదేశానికి స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరోత్తమ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. కానీ ఇప్పటికీ ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అసలు స్వాతంత్రం అనేది గాంధీ గారి వల్ల వచ్చిందని ఒక వర్గం అంటుంటే, లేదు లేదు సుభాష్ చంద్రబోస్ గారి వల్ల వచ్చిందని ఇంకో వర్గం మాట్లాడుతూనే ఉంటుంది. ఇంతకు అసలు ఎవరి వల్ల స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి ఏంటి అనేది ఇప్పటికి ఒక స్పష్టత అనేది రాలేదని ఇంకొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. ఇట్స్ బికమ్ పొలిటికల్ స్పిల్ ఓవర్. ఇప్పుడు గాంధీ గారి వల్ల స్వాతంత్రం రాలేదు అంటే సిగ్గుచేటు ఎవరికి? మన భారతదేశానికే. సుభాష్ చంద్రబోస్ గారి వల్ల స్వాతంత్రం రాలేదు అంటే కూడా సిగ్గుచేటు మనకి. ఎందుకంటే బోత్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్ దేర్ ఓన్ వే. ఇక్కడ విభేదాలు ఎక్కడంటే ఒక్కొక్కల పాలసీ అండ్ అప్రోచ్. ఇప్పుడు గాంధీ గారు అహింస మార్గం బేసికలీ. ఇప్పుడు గాంధీ గారు వేరు, ఈ నెహ్రూ ఫ్యామిలీ వేరు, ఈ దొంగ గాంధీ ఫ్యామిలీ వేరు. ఈ దొంగ గాంధీ ఇప్పుడు గాంధీ గారి పేరుని అడాప్ట్ చేసుకున్నారు ఎవరు? నెహ్రూ గారి సంతతి కదా, దొంగ గాంధీలు, నకిలీ గాంధీ. మీరేమంటారు, నెహ్రూ గారికి పుట్టిన ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు, సంజయ్ గాంధీ గారు. నెహ్రూ గారికి పుట్టినప్పుడు ఇందిరా గాంధీ ఎలా అవుతుంది? ఆవిడ నెహ్రూ గారి కూతురు మ్యారేజ్ చేసుకుంది, ఆయన పేరు గాంధీ. కానీ అడాప్ట్ చేసుకున్నారు అంతే. ఇండియా ప్రియదర్శిని గాంధీ అనుకున్నారు. నెహ్రూ గారికి ఇష్టం లేని వివాహం చేసుకున్నారు ఇందిరా గాంధీ గారు కాబట్టి ఆ మహాత్మా గాంధీ అంటే గాంధీ గారు ఆ అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఆ ఇంటి పేరు అనేది గాంధీ గారి ఇంటి పేరు. వీళ్ళు ఇంకా అది పెట్టిన స్టోరీ, అది అట్లా పెట్టడం. సరే అట్లా అనుకుంటే కూడా ఇందిరాగాంధీకి పుట్టిన పిల్లోడికి అంటే రాజీవ్ గాంధీకి సంజయ్ గాంధీకి గాంధీని ఎందుకు అట్లా పేరు ఎందుకు పెడతారు? హస్బెండ్ పేరు కదా పెట్టాలి. అట్లా అనుకుంటే కూడా మరి ఇక్కడ మహాత్మా గాంధీ గారు కదా సార్ అడాప్ట్ అదే చెప్పి దే అడాప్టెడ్ ఇట్ అండ్ దే యూటిలైజ్. ఒక బ్రాండ్ అన్నది క్రియేట్ చేసేసుకున్నారు. ఈ బ్రాండ్ తోటే రాజకీయం నడుస్తూ ఉంది, కాంగ్రెస్ రాజకీయం నడుస్తూ ఉంది. అర్థమైందా? సో ఈ బ్రాండ్ని పగలగొడితే కానీ మొత్తం వాళ్ళ ఈ దించలేము. అందుకని ఈ థింక్ ట్యాంక్స్ ఆ టైంలో పొలిటికల్ సిస్టమ్స్ అంతా స్టార్టెడ్ అటాకింగ్. గాంధీలో తప్పులు, గాంధీ ఇట్లా, గాంధీ గారు చేసిన స్ట్రాటజిక్ ఎర్రర్స్ చాలా ఉన్నాయి. కానీ ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చాలామంది ఇప్పుడు అసలు వాస్తవాలు లేకుండా కూడా చెప్పేస్తారు. ఆయన తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ దాంట్లో పాల్గొంటూ ఉన్నాడు, ఇలా ఏదేదేదో అక్కడక్కడ స్టోరీస్, ద క్రియేట్ స్టోరీస్. లెజిటిమేట్ ఫ్యాక్ట్స్ అన్నది ఎవరు చెప్పరు. ఇట్స్ అ పొలిటికల్ స్పిల్ ఓవర్. ఇప్పుడు గాంధీ లెగసీ, ఒక గాంధీని డిస్క్రెడిట్ చేస్తేనే వీళ్ళు ఈ దొంగ గాంధీలు పడిపోతారు కదా. అందుకని ఈ మెషినరీ స్టార్ట్ అయింది. ఇది పట్టుకుని ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలామంది జర్నలిజం అన్న పేరు మీద ఇది కూడా మొదలుపెట్టారు. ఎందుకంటే దే వాంట్ అటెన్షన్. ఇదంటే సంతోషపడతారు. నోబడీ డిస్క్రెడిట్స్ గాంధీ. ఈవెన్ బీజేపీ ఆల్సో డజంట్ డిస్క్రెడిట్ గాంధీ. ఇఫ్ బీజేపీ డిస్క్రెడిటెడ్ గాంధీ, స్వచ్ఛ భారత్ ఇండియాకి గాంధీ గారి ఫేస్ ఎందుకు పెడతారు? ఇంకా ఇండియన్ కరెన్సీ నోట్స్లో గాంధీ గారి ఫేస్ ఎందుకు ఉంటుంది? ఇంకా గాంధీ జయంతి నడుపుతారు కదా. బీజేపీ ఆల్సో రెస్పెక్ట్స్ గాంధీ యాజ్ మచ్, బట్ బీజేపీ హ్యాస్ ఎ క్లియరర్ పర్స్పెక్టివ్. కొంచెం ఈ సోషల్ మీడియా మెషినరీ పక్కన పెట్టేస్తే, ఫ్రీడమ్ ఇస్ నాట్ వన్ ఓన్లీ బై గాంధీ. ఫ్రీడమ్ వాజ్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. అందరూ కలిసి పోరాడి గెలుచుకున్న వరం. అర్థమైందా మీకు? ఇంకొంతమంది ఏమో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా మేధావులు అన్నట్టు ఏం మాట్లాడతారంటే, అసలు ఏం లేదు ఫ్రీడమ్ మూవ్మెంట్, గడిది గుడ్డ ఏం లేదు, బ్రిటిషర్స్ వదిలి వెళ్ళిపోయారు.
అంతా దోచుకున్నారు దోచుకున్నారు వాళ్ళు దోచుకోవడానికి ఇంకా ఏమి మిగలలేదు కాబట్టి వాళ్ళు వదిలేసి మిగిలేదు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయారు, అందుకని వచ్చింది ఫ్రీడము. దానికి ఏం చెప్తారంటే క్లెమెంట్ ఆట్లీ అప్పుడు ప్రధాని ఎవరు బ్రిటన్ ప్రధాని మాట్లాడింది దాన్ని ఒక ఇదిగా చూపిస్తారు, ఆధారంగా ఎంతో తను చాలా నీతివంతుడు అన్నట్టు చూపిస్తారు ఆధారం అని. అది కాదు, మన స్వాతంత్రము మనము ఎవడో ఇస్తే పుచ్చుకున్న బిచ్చం కాదు, రక్తమాంసాలు ధారబోసి పోరాడి గెలుచుకున్న వరం మన స్వాతంత్రం. దాన్ని డిస్క్రెడిట్ మీ రాజకీయ అవసరాల కోసం ఎవరు చేయకూడదు, డిస్క్రెడిట్ చేయొద్దు ఆ ఆస్పెక్ట్ని. ఎందుకు ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది వీరులు, కొంతమంది కనపడుతున్నారు అంతే, దాని వెనక కోట్లాది మంది వీరులు ఏ ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా జీవితాలను అట్లానే త్యాగం చేశారు. కొంతమంది అండమాన్ ఫైల్స్ ఉన్నాయి, కలాపాని ఉంది కదా ఫైల్స్, అవి మీరు ఎక్స్ప్లోర్ చేశారనుకోండి, కొన్ని చదువుతుంటే అసలు కళ్ళమ్మడి నీళ్ళు తిరిగేస్తుంది. లేడీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళని సెల్స్లో వాళ్ళు పారిపోకూడదని నగ్నంగా కూర్చోబెట్టేవారు, అది కూడా భరించేవారు. ఆ పెయిన్, ఆగోని అన్నీ భరించారు. ఎందుకు? మన దేశం స్వాతంత్రం పొందాలని. వాళ్ళందరూ సాక్రిఫైసెస్ డిస్క్రెడిట్ చేసేలాగా ఇటువంటి వాదనలు చేయకూడదు. అర్థమైందా మీకు? ఇప్పుడు దొంగ గాంధీని ఎక్స్పోజ్ చేయండి, తప్పు కాదు. దొంగ గాంధీని ఎక్స్పోజ్ చేసే ప్రాసెస్లో ఈ తప్పులు చేయొద్దు. గాంధీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ టు ఇండియా యాజ్ సుభాష్ చంద్రబోస్, యాజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవ్రీబడి హ్యాడ్ అ కాంట్రిబ్యూషన్. గాంధీ గారు ఎవరికి సొంతం కాదు. ఒకటేంటంటే ఇప్పుడు రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అని తీసుకుందాం అనుకోండి. రైట్ వింగ్ జనరలీ ఐ బిలీవ్ ఇన్ రైట్ వింగ్ నేషనలిజం. అట్ ద సేమ్ టైం ఒకటి చెప్తాను, రైట్ వింగ్లో కూడా దేర్ ఈజ్ ఎ స్మాల్ మిస్కన్సెప్షన్. ఒక్క యాంగిల్ తీసుకుంటారు గాంధీది. ఇండియాని ప్లూరలిస్టిక్ సొసైటీగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? గాంధీ వల్లే కదా. విభజన జరిగినప్పుడు ముస్లిం కంట్రీని జిన్నా కోరిక మేరకి ఇచ్చేశారు కదా. అప్పుడు మరి ఇటు మిగిలి ఉన్నది ఇక్కడ హిందూ అని డిక్లేర్ చేయొచ్చు కదా అన్నది కాన్సెప్ట్. బట్ దేర్ వాజ్ అ లార్జర్ కాన్సెప్ట్. ఇక్కడ రిలీజన్కి అని ఇచ్చుకుంటూ పోసారు. అసలు రిలీజన్కి ఇవ్వటమే తప్పు, పాకిస్తాన్ అని ఇవ్వటమే తప్పు. సరే ఇచ్చిపడేశారు. ఇచ్చిన తర్వాత ఈ సొసైటీని మళ్ళీ ఇక్కడ వేరే వేరే మతాలు చాలా ఉన్నాయి కదా. ఇక్కడ క్రిస్టియన్ మతం ఉంది, ఇక్కడ బౌద్ధ మతం ఉంది. ఎంత అన్నిటికీ మూల మతం మన సనాతన ధర్మమే, మన హిందూ మతమే. కానీ అన్ని మతాలు ఉన్నాయి. ఇట్స్ అ ప్లూరలిస్టిక్ సొసైటీ, చాలా డీప్ రూటెడ్ స్ట్రక్చర్. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పాకిస్తాన్ ఇవాళ ఈ పరిస్థితిలో ఉందంటే కారణం ఎవరు? మొహమ్మద్ అలీ జిన్నానే. ఇవాళ రేపో మాపో ఇంకో 4-5 సంవత్సరాల్లో దేశమే ఉండదు. ఇప్పటికెందుకంటే చాలా వరకు కరువులో ఉంది. అదే ఇరాన్ ఎందుకు నాశనమైంది? బికాస్ ఆఫ్ దట్ థియోక్రాటిక్ సొసైటీ, థియోక్రాటిక్ స్ట్రక్చర్ పెట్టుకున్నట్టు పోతుంది. ఆ డెమోక్రసీ అన్నది మిగలదు. అర్థం అట్లా ఇప్పుడు మంది కూడా హిందూ మెజారిటేరియన్. మనం ఇట్స్ అ హిందూ మెజారిటేరియన్ కంట్రీ, బట్ భిన్నత్వంలో ఏకత్వం. అందరూ జీవిస్తారు ఇక్కడ, అందరూ ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ యాజ్ లాంగ్ యాజ్ దే లవ్ ద కంట్రీ కదా. ఇప్పుడు దాన్ని ఆ పర్స్పెక్టివ్లో చూసేటప్పుడు వీళ్ళందరూ ఇంపార్టెంటే. గాంధీ గారు ఇంపార్టెంటే. ఇప్పుడు గాంధీ గారు చేసిన తప్పేంటి? అక్కడ మీరు కరెక్ట్గా స్టడీ చేశారు అనుకోండి. ఇఫ్ యూ రీడ్ ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్, ఇట్లా చాలా చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ రీడ్ దెమ్ అండ్ అండర్స్టాండ్. ఇప్పుడు ఆయన ఏంటి, హిందువులు చనిపోయినప్పుడు పలకలేదు, కానీ ముస్లిమ్స్కి ఏదైనా జరిగినప్పుడు ఈయన నిలబడ్డాడు, ప్లస్ ఖిలాఫత్ మూమెంట్, ఇవన్నీ కోట్ చేస్తారు. కరెక్టే, అవన్నీ స్ట్రాటజిక్ మిస్టేక్స్ ఈ మేడ్. ఆయన కాన్సెప్ట్ ఏంటి? బేసికలీ బ్యాలెన్సింగ్.
ఈ టైంలో 1945 టు 1947 లోపల చాలా జరుగుతోంది. బ్రిటన్ వచ్చేసి పోరాడుతుంది. వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత మన ఇండియాకి అసలు ఇవ్వాలా వద్దా, ఫ్రీడమ్ ఇవ్వాలా వద్దా, ఇంకా డిలే చేద్దాం తోసుకుంటూ పోతున్నారు. అప్పుడేంటి, యూనిటీయే కావాలి. ఈ మధ్యలో ఈ మొహమ్మద్ అలీ జిన్నా ఇవన్నీ రచ్చ జరుగుతూ ఉంది. ఈ డివిజన్ కూడా అయిపోతుంది 47కి వచ్చే టైంకి. ఇప్పుడు ఈ టైంలో అల్లకల్లోలాలు వద్దు, మన సాక్రిఫైజు అని చెప్పి ఈ కోణంలో హీ మేడ్ అ స్ట్రాటజిక్ మిస్టేక్. ఇట్స్ నాట్ అ మిస్టేక్, ఇట్స్ అ బ్లండర్ ఆఫ్ హిస్ లైఫ్ టైం కదా. ఆ బ్లండర్ ఈజ్ అ బ్లండర్, నో డౌట్ అబౌట్ దట్. బట్ డోంట్ డిస్క్రెడిట్ ద కాంట్రిబ్యూషన్స్ ఆల్సో హీ మేడ్. ఒక 19th వరల్డ్ వార్ 1 కి ముందు మన ఫ్రీడమ్ స్ట్రగుల్ వేరే. 1857 సిపాయి మ్యూటినీ తర్వాత రియల్ ఇట్లా ఏంటో మొత్తం రివోల్టింగ్ లేదు, ఇంటలెక్చువల్ డైలాగ్ ఉండేది అంతే. ఇంటలెక్చువల్గా పోరాడే వాళ్ళం బ్రిటిష్ మీద. ఇంటలెక్చువల్గా మీరు అది ఇట్లా కాదు, మాస్ అవేకెనింగు, ఇట్లా అందరు జాతిని మేల్కొల్పటము, ఇలా జరిగేది అంతే ఫ్రీడమ్ మూమెంట్. రియల్ రివోల్ట్ అన్నది లేదు, మాస్ అవేకెనింగ్ లేదు. అప్పుడు గాంధీ గారు ప్లేడ్ అ రోల్. ఒక సివిల్ డిసొబీడియన్సు, ఈ క్విట్ ఇండియా మూమెంటు, సాల్ట్ సత్యాగ్రహ, కానీ దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ, దీస్ కెనాట్ బి టేకెన్ అవే. ఎంత కాదన్నా తీసుకొచ్చి ఒక మాసెస్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఆయన తర్వాత అప్పుడు పార్టీషన్ అప్పుడు చేసింది తప్పో రైటో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. ఆయన స్ట్రాటజిక్ మిస్టేక్. బట్ ఇక్కడ మాస్ అవేకెనింగ్ అయితే చేశాడు కదా, లోపల అందరినీ అక్కడక్కడ పోరాడే వాళ్ళందరినీ ఏకం చేశాడు కదా. దట్ ఈస్ వేర్ గాంధీ వాజ్ సక్సెస్ఫుల్. అంతవరకు ఆయన రోల్. ఫ్రీడమ్ మొత్తం ఆయన తెచ్చిపెట్టాడంటే అది దానికన్నా పెద్ద బూత్ ఉండదు. జస్ట్ హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ హీ ప్లేడ్ దిస్ రోల్. ఇప్పుడు నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారు విషయం తీసుకున్నారనుకోండి, సుభాష్ చంద్ర గారు ప్లేడ్ ఎ మేజర్ రోల్. అంటే కంటికి ఈయన కనపడ్డాడు, కానీ అసలు కంటికి కనపడిన మహావీరుడు సుభాష్ చంద్రబోస్ గారు. బ్రిటిష్నే భయపెట్టాడు లిటరలీ. బ్రిటిష్ మూలాలు ఇక్కడ, ఈయనేమో ఇండియన్స్ని మాస్టర్స్ని యునైట్ చేశాడు, ఆయనేమో వెళ్ళి శత్రు గుండెల్లో నిద్రపోయాడు, శత్రువుని డిసింటగ్రేట్ చేశాడు. ఎట్లా డిసింటగ్రేట్ చేశాడు? అందరు ఏదో ఇండియన్ నేషనల్ ఆర్మీ సిపాయి మ్యూటినీ ఇంతవరకే మాట్లాడతారు. సిపాయి మ్యూటినీ ఒకటే కాదు, వరల్డ్ వార్ 2 తర్వాత, వరల్డ్ వార్ 2 జరుగుతూ ఉంది కదా, జరిగినప్పుడు బ్రిటన్కి మేజర్ సోల్జర్స్ అందరూ ఇండియా నుంచే. ఫుల్ ఇక్కడ నుంచి ఆర్మీ వెళ్తూ ఉంది, ఇక్కడ నుంచే రిక్రూట్మెంట్, ఇక్కడ నుంచే ట్రైనింగ్, ఇక్కడ నుంచే రిసోర్సెస్. మొత్తం వరల్డ్ వార్ 2కి మొత్తం భారతదేశాన్ని మొత్తం 90% ఖర్చు పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు ఆ టైంలో ఇండియన్స్ ఇన్ ది ఆర్మీ, ఇండియన్స్ ఒక ఇండియన్ రాయల్ నేవీ, ఇండియన్ రాయల్ ఎయిర్ ఫోర్స్, తర్వాత ఇండియన్ రాయల్ ఆర్మీ అన్ని మొత్తం బ్రిటిష్ వాళ్ళది ఉంది కదా, ఇండియన్ బేస్డ్. ఇవన్నీ ఆర్మీస్ అంతా స్టాండింగ్ ఆర్మీస్ చాలా పెద్దగా పెరిగిపోయింది, విస్తృతంగా పెరిగిపోయింది. ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ గారు రివోల్ట్ తీసుకొచ్చాడు. ఎక్కడ? ఆర్మీలో తీసుకొచ్చాడు. ఎందుకంటే బ్రిటిష్ ఇండియాని పరిపాలించిందే ఈ ఆర్మీని యూజ్ చేసి. ఈ ఆర్మీ లేకపోతే బ్రిటన్ లేదు. ఇప్పుడు సిపాయి మ్యూటినీ ఒకటే కాకుండా ఇండియన్ నేవీలో జరిగింది, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జరిగింది. మొత్తం అందరూ రివోల్ట్ అవుతున్నారు, మేము ఇంకా పని చేయము, మేము ఇంకా మీరు వెళ్ళిపోండి, ఇట్లా. ఈవెన్ సోల్జర్స్ వర్ టాకింగ్. దట్ రివోల్ట్ రియలీ ట్రిగర్డ్ ఒక పక్కన. తర్వాత ఐఎన్ఏ ట్రయల్స్ అంటారు. ఐఎన్ఏ ట్రయల్స్లో ముఖ్యమైన లీడర్స్, ఐఎన్ఏ ఆఫీసర్స్ని వీళ్ళు కన్విక్ట్ చేశారు. కన్విక్ట్ చేసి వాళ్ళని ట్రయల్లో పెట్టారు. ట్రయల్ పెట్టేటప్పుడు పబ్లిక్ అవుట్రేజ్ బీభత్సంగా పెరిగిపోయింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. ఇంతకుముందు ఏంటి, ఏదైనా అనగతొక్కాలంటే ఎవరో ఒకరిని పెట్టేస్తారు, గ్యాలోస్లో పెట్టేస్తారు, ఎవరో ఒకరిని బలిదానం చేస్తారు, ఇట్లా అందరు చేస్తే మీరు కూడా ఇట్లా అవుతుంది అని చెప్పి చూపించడానికి. బట్ ఇక్కడ ఏమైంది, పబ్లిక్ ఇంకా అవుట్రేజ్ స్టార్ట్ అయిపోయింది. ఎలా మీరు ఇలా చేస్తారు, వాళ్ళు దేశభక్తులు, వాళ్ళని ఎట్లా దేశద్రోహులు అంటారు, వాళ్ళు దేశభక్తులు అని చెప్పి పబ్లిక్ అవుట్రేజ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి. సో బ్రిటిష్ వెరీ వెల్ రియలైజ్డ్, ఓకే ఇది పబ్లిక్ సెంటిమెంట్ చాలా ఎక్కడి నుంచో ఉంది, ఇది
అసలు పబ్లిక్ ఈజ్ నాట్ గోయింగ్ టు వెయిట్. పబ్లిక్ వచ్చేసి వేరే లెవెల్లో ఉన్నారు. మన ఈ దేశాన్ని పరిపాలించడం కష్టము. ఈ సుభాష్ చంద్రబోస్ మొదలుపెట్టింది వేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఐఎన్ఈ, ఆజాద్ హిందూ ఫౌజ్ అని పెట్టింది. అది ఆ బీజం ఎక్కడి వరకు అసలు యూరోప్ వరకు పాకిపోయింది. ఎందుకంటే అక్కడున్న ఇండియన్ సోల్జర్స్ కూడా రివోల్ట్ అవుతున్నారు. మన భారతదేశంలో కాదు, అక్కడ వేరే కంట్రీస్, వేరే కాలనీస్లో ఇండియన్ సోల్జర్స్ కూడా రివోల్ట్ అవుతున్నారు బ్రిటిష్ మీద. ఈ ఎఫెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు లాభం లేదని చెప్పేసి అప్పుడు బ్రిటన్లో ఎలక్షన్స్ 1945 తర్వాత, వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత, విన్స్టన్ చర్చిల్ కదా అప్పుడు ప్రైమ్ మినిస్టర్ బ్రిటన్కి. ఆయన నినాదం ఏంటంటే అసలు ఇండియా లాంటి దేశాన్ని ఇవ్వకూడదు, ఎందుకంటే ఫ్యూచర్లో భూగోళం మొత్తం ఇట్స్ ఇన్ స్ట్రాటజిక్ పొజిషను, వీల్ లూజ్, మనం ఏషియాకి మొత్తం కోల్పోతాము యాక్సెస్, అది మనకి ఉన్న బెస్ట్ రూట్, అది మన ఎంపైర్ కొలాప్స్ అయిపోద్ది ఇండియాని వదిలేస్తే మనం అని ఆయన వ్యూ. వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. చాలా వరకు చాలా విషయాలు ఇవి కూడా ఈ ప్రస్తావనలు కూడా వచ్చినాయి. ఆపోజిట్ పార్టీ క్లెమెంట్ ఆట్లీ, ఎవరు విన్స్టన్ చర్చిల్కి ఆపోజిట్, ఆయన వచ్చేసి లేబర్ పార్టీ బ్రిటన్లో. వాళ్ళు వెరీ క్లియర్, మాకు ఫ్రీడమ్, మాకు ఇప్పుడు ఈ మారిందంటే, ఈ పవర్ మారింది, మనం పవర్ తీసుకొస్తే అసలు బ్రిటన్ ఈ వెళ్ళి ఆక్రమించుకోవటాలు అవసరం లేదు, మన సెల్ఫ్ గవర్నెన్స్ మీద మేము దృష్టి పెడతాము, మిగతా కంట్రీస్కి మేము ఫ్రీడమ్ ఇచ్చేస్తాము అని చెప్పి వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్. వాళ్ళు గెలిచారు. యాట్లీ గెలిచాడు కాబట్టి 47కి వచ్చింది ఫ్రీడమ్, 1947కి వచ్చింది. లేకపోతే యాజ్ పర్ రోడ్ మ్యాప్ 1948లో వచ్చేది, ఇంకో సంవత్సరంన్నర పట్టేది. అయినా కూడా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే హైదరాబాద్, అంటే ఇక్కడ తెలంగాణ హైదరాబాద్కి స్వతంత్రం వచ్చింది కూడా లేటే వచ్చింది. అవును. సరే, ఇట్లా అనేక విషయాలు, చాలా విషయాలు ఏంటంటే కాలం గడుస్తున్న కొద్దీ ఎస్ఎం 1970sలోనే చేరింది మనం. ఎస్ఎం దెర్ ఆర్ సో మెనీ ప్రిన్స్లీ స్టేట్స్, సో మెనీ ప్రావిన్సెస్ అన్ని కొన్ని వందల ప్రావిన్సెస్. అన్నిటినీ ఈయన స్వాతంత్ర సమరయోధుడు కన్నా కూడా ఈయన ఏమంటారు, మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా అనొచ్చు. ఎవరిని? మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన మొత్తం ఇప్పుడు ఇండియా అన్న మ్యాప్ని యూనిఫై చేసింది ఆయన. లేదా మధ్యలో అక్కడక్కడ ఉండేది, అక్కడక్కడ వేరే వేరే. అంటే ఇప్పుడు ఈ స్వాతంత్రం టైంలో చాలా మంది ఎవరికి వాళ్ళు, ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఆ టైంలో ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అంత మంది ఇది పేర్లు మనకి తెలియదు. ఓన్లీ మనకి గట్టిగా వినిపించే పేరు అంటే గాంధీ గారి పేరే వినిపిస్తుంది. అంటే గాంధీ గారు ఒకవేళ వీళ్ళందరికీ ఒక స్ఫూర్తినిచ్చారనుకోవచ్చు కదా. అంటే వీళ్ళందరూ ముందుకు సాగడానికి ఎంతోమంది చనిపోయారు కూడా. మనం అసలు ఎంతమంది చనిపోయారు ఇప్పటికీ తెలీదు, ఎంతమంది వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు మన దేశం కోసం అనేది. గాంధీ గారు లేకపోతే ఇప్పుడు అట్లా అసలు అది జరిగేదే కాదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా. ఎందుకంటే వాళ్ళలో అంత దేశభక్తిని నింపింది గాంధీ గారే అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతారు. అంటానికి కూడా లేదు, దేశభక్తి నింపింది ఉట్టి గాంధీ గారు అంటే అందరు అహింసావాదులు అయిపోవాలి కదా. అట్లా కాకుండా దేర్ ఇస్ అనదర్ ఫ్యాక్షన్ దేశం కోసం. మనం ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో కొమరం భీం లేరా, లేకపోతే అల్లూరి సీతారామరాజు లేడా? ఎక్స్ట్రీమిస్టే కదా, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఇవన్నీ. దేవర్ డిఫరెంట్ ఐడియాలజీస్ ఇన్ ద కంట్రీ. గాంధీ గారు వల్ల మాత్రమే అయ్యిందని కదా. గాంధీ గారిని వై దిస్ హేట్రెడ్ యానిమోసిటీ, గాంధీ గారి మీద ఎక్స్ట్రీమ్ ఎందుకు వచ్చిందంటే ఈ దొంగ గాంధీల వల్ల. ఎందుకంటే దొంగ గాంధీలు ఆ బ్రాండ్ని పెట్టేసి, బ్రాండ్ని హైలైట్ చేసుకొని వాళ్ళ బ్రాండ్ని ఇంకా పెంచుకోవటానికి ఈయనది కంప్లీట్గా ఈయన వల్లనే ఫ్రీడము, ఈయన మాత్రమే ఫ్రీడము అని చెప్పేసి ఈయన్ని అందరికీ దూరం చేస్తారు. వాళ్ళు అడాప్ట్ చేసుకోవటానికి ఈయన్ని అందరికీ దూరం చేస్తారు. అది అసలు విషయం. అందుకని ఆయన మీద ఎక్స్ట్రీమ్ యానిమోసిటీ. ఆయన చేయని తప్పులకు కూడా ఆయన మీద యానిమోసిటీ. చేసిన మంచి ఉంది, మంచిని క్రెడిట్ చేయాలి. చేసిన చెడు ఉంది, ఆ చెడుని మాట్లాడారు. అందరూ ప్రతి నాయకుల్లోనూ ఉంది, ప్రతి నాయకుల్లోనూ మంచి చెడు ఉంటుంది. సో మన స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు 1 రోజు పోరాడినా 2 రోజులు పోరాడినా కూడా వాళ్ళ ప్రాణాలు అర్పించిన వాళ్ళని ఎప్పుడు మనం అపురూపంగా గొప్పగా మాట్లాడుకోవటమే శ్రేయస్కరం మన భారతదేశానికి.
ప్రతి స్వాతంత్ర యోధుడు మన దేశానికి వాళ్ళ రక్తమాంసాలు వాళ్ళ చెమటోర్చి దేశం కోసం, వాళ్ళ రక్తం చిందించి దేశం కోసం వాళ్ళు పోరాడిన ప్రతి ఫ్రీడమ్ ఫైటర్ కింద నుంచి పైకి దాకా అందరికీ మనం జీవితాంతం మనం బతికినన్న కాలం మొత్తం రుణపడి ఉండాలి. మనం మన చివరి శ్వాస వరకు వాళ్ళకి పాదాభివందనం చేసినా కూడా తప్పులేదు. వాళ్ళ గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ ఎవడికి లేదు. ఇప్పుడు బతికున్న ఎవడికి లేదు. ఇట్లాంటి ఈజీగా అనేస్తారు, వీళ్ళట్లా వాళ్ళట్లా వీళ్ళట్లా ఏదో వాళ్ళకి బొడ్డు కోసి పేరు పెట్టినట్టు. గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి వీళ్ళు బొడ్డు కోసి పేరు పెట్టారు అని చెప్పి వీళ్ళట్లా వాళ్ళట్లా, అది ఎమోషన్ తోటి నవరసాలు పండించు చెప్తారు. అది కాదు. ఎవరు సరిపోరు వాళ్ళ గురించి మాట్లాడటానికి. వాళ్ళు చేసిన త్యాగాలు వేరు, మంచి చెడులు ఉంటాయి. అట్ యూ కెన్ డిస్కస్, బట్ డోంట్ డిస్క్రెడిట్ దమ్ కంప్లీట్లీ ఫర్ యువర్ పొలిటికల్ ఎండ్స్. పొలిటికల్ ఎండ్స్ కూడా ఇప్పుడు బీజేపీ కూడా ఇట్ నెవర్ డిస్క్రెడిట్స్ గాంధీ. బీజేపీ హైలైట్స్ ఈక్వేట్ చేస్తుంది. గాంధీ గారి రోల్ ఎంత ఇంపార్టెంటో, అంబేద్కర్ గారి రోల్ ఇంపార్టెంటో దేశం మూమెంట్లో, అట్లానే గోఖలే గారి రోల్ కూడా ఇంపార్టెంటు, రవీంద్రనాథ్ ఠాగూర్ రోల్ ఇంపార్టెంటు, సుభాష్ చంద్రబోస్ రోల్ ఇంపార్టెంటు, భగత్ సింగ్ రోల్ కూడా ఇంపార్టెంటు, ప్రతి వౌసి చిదంబరనార్ రోల్ కూడా ఇంపార్టెంట్, అల్లూరి సీతారామరాజు రోల్ ఇంపార్టెంటు అని చెప్పి మొత్తం అందరినీ హైలైట్, సరోజినీ నాయుడు, ప్రతి అందరినీ హైలైట్ చేసుకుంటూ తీసుకెళ్తుంది. ఒక ఈక్వేట్ చేసుకుంటూ దాంట్లో దే ఫీల్ గాంధీ ఈజ్ డైల్యూటెడ్. అందుకు ఇది ఆసరాగా తీసుకొని ఈ సోషల్ మీడియాలో ఈ ఓవర్ యాక్షన్లు ఉంటారు కదా, మెప్పు పొందటానికి మాట్లాడటానికి ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఓవర్ డోసులు ఇస్తుంటారు. చాలా మంది మేము గాంధీవాదం అని చెప్పేసి మాట్లాడతారు, మేము గాంధీ గారి దారిలో నడుస్తామని మాట్లాడుతూ. నడవటం అంటే ఏంటి? గాంధీవాదం, గాంధీ గారు దేవుడా? కాదు కదా. గాంధీ వాదం అని ఏం లేదు. గాంధీ గారు ఒక మార్గం కనిపెట్టుకుని ఆ మార్గంలో ఆయన హీ లెడ్ ద మూమెంట్ని లీడ్ చేసింది వాస్తవమే కదా. సత్యాగ్రహ మూమెంట్ ఆయన వాస్తవమే కదా. దాన్ని ఎవరు దాన్ని నోబడీ కెన్ సే నో టు దట్. వీ షుడ్ అప్రిషియేట్ దోస్ థింగ్స్, లీవింగ్ ఆల్ దీస్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ అసైడ్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. మొన్న ఇప్పుడు ఒకసారి చూశాను, ఇప్పుడు కన్నయ్య కుమార్ అని ఒకడు ఉంటాడు, ఒక జేఎన్యూ బ్యాచ్. వాడిని అడిగారు, వాడు ప్రతి వాళ్ళని అడుగుతాడు, గాంధీ ఆర్ గోడ్సే, గాంధీ ఆర్ బీజేపీ కార్యకర్తలు చూసి గాంధీ గోడ్సే అంటే బీజేపీ కార్యకర్తలు గోడ్సేని ప్రేమిస్తారని వాడు ప్రాపగేట్ చేస్తారు. అట్లా కాదు. గోడ్సే చేసిన పనిని ప్రేమించరు బీజేపీ కార్యకర్తలు. బీజేపీ ఐడియాలజీ గోడ్సే చేసిన గన్ను పెట్టి గాంధీజీని కాల్చిన ఆ సంఘటనే ప్రేమించరు. సంఘటన తప్పే, కానీ గోడ్సే ఐడియాలజీని ప్రేమిస్తారు. గోడ్సే ఎందుకు చంపాను గాంధీని అని చెప్పి ఒక 100 రీజన్స్ రాశాడు. ఆ రీజన్స్ని ప్రేమిస్తారు ఖచ్చితంగా. దట్ ఈస్ వై ఇఫ్ యు టేక్ గాంధీ అండ్ గోడ్సే యాజ్ అన్ ఐడియాలజీ, బోత్ ఆర్ ఐడియాలజీస్, బోత్ ఆర్ ఇంపార్టెంట్ దేశానికి. కాంట్రవర్షియల్ అయినా కూడా నేను చెప్తున్నాను, బోత్ ఆర్ ఇంపార్టెంట్ దేశానికి. బట్ గోడ్సే చేసిన పని, గన్ తోటి షూట్ చేయటము అన్నదాన్ని ప్రతి వాడు వ్యతిరేకిస్తారు. ఇవాళ కూడా వ్యతిరేకిస్తారు. మీరు కూడా ఇప్పుడు గోడ్సేని సమర్థిస్తున్నారా? అంటే ఇప్పుడు ఆయన ఐడియాలజీని నేను అంటే మీరేమంటున్నారు, ఇద్దరు కూడా ఐడియాలజిస్టులు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మరి ఆయన చేసింది తప్పు కాదని అంటే మీరు తప్పే అంటున్నారు. లేదు, ఆయన చేసింది తప్పు. ఆయన చంపటం తప్పు, గాంధీ గారిని చంపటం తప్పు. హీ షుడ్ హావ్ ఫాట్, గోడ్సే షుడ్ హావ్ ఫాట్. ఏ రకంగా చేయాలి అంటే ఈయన ప్లూరలిస్టిక్ సొసైటీ అన్నారు కాదు, ఆయన వచ్చేసి ప్లూరలిస్టిక్ సొసైటీ కాదు, ఇది మన సింగులర్ సొసైటీ. ఈ సింగులర్లో మెజారిటేరియనిజం ఉండాలి, ఎందుకంటే ప్రాణత్యాగాలు మనమే ఎక్కువ చేసాము, ఉండాలి, ఎందుకంటే ఇచ్చేసాము కదా, లేకపోతే విభజించద్దు అని చెప్పి ఈయన ఐడియాలజీ. కానీ మన భారతదేశం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అవును. ఇప్పుడు అట్లనే సెక్యులర్ కంట్రీ అని మాట్లాడతాం. ఇప్పుడు ఏదైతే ఈ సెక్యులర్ కాదు, నేను చెప్తాను చూడండి, అది మన టైం లైన్స్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన టైం లైన్ ఏంటి? ఇప్పుడు ఏర్పడిపోయింది ఒక వివిధ లాంగ్వేజెస్
లాంగ్వేజెస్ ఆధారితంగా స్టేట్స్ డివైడ్ చేశాము. తర్వాత మన కల్చర్స్ ఆధారితంగా చాలా చాలా మనం అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఫెడరల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం. సో ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వమే కరెక్టు. ఒక భాష ఒక ఇది అది కాదు. ఒక భాష జస్ట్ ఫర్ కన్వీనియన్స్ ఉంటే తప్పులేదు, కానీ ప్రతి ప్రాంతీయ భాష ప్రతి ప్రాంతీయ కల్చర్ ఐడెంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న దాంట్లో. బట్ అప్పుడు టైం లైన్, అప్పుడు ఫ్రీడమ్ టైం, అది అప్పుడే భారతదేశం ఫ్రీడమ్ వచ్చింది. యూ స్టిల్ డిసైడింగ్ విచ్ వే టు గో. అప్పుడు జరిగిన కాన్ఫ్లిక్ట్ అది. ఒక గ్రూప్ ఏమో కాదు, ఇది వచ్చేసి కంప్లీట్ వాళ్ళకి ఒక ఇండిపెండెంట్గా ఇచ్చేశారు, మాకు ఇండిపెండెంట్గా మనకి ఇండిపెండెంట్గా ఉండాలి, మేము మెజారిటేరియన్ కదా, ఇన్ని ఊచకోతలు కోసారు, కాదు ఇన్ని స్ట్రగుల్ అయ్యాము, ఆ ఒక ఐడియాలజీ ఒక పక్కన. ఇంకో పక్కనేమో ఈయనేమో ప్లూరలిస్టిక్గా ఆలోచించారు. ఆ వచ్చిన ఘర్షణ, ఆ వచ్చిన ఐడియాలజికల్ బ్యాటిల్, ఆ ఐడియాలజికల్ బ్యాటిల్లో ఈ ఐడియాలజీస్ని సెపరేట్ చేస్తే గాంధీ గారిది ఒక ఐడియాలజీ, గోడ్సే గారిది కూడా ఒక ఐడియా. అంటే గోడ్సే గారు చంపటం అన్నది ఇట్ ఇస్ అ క్రైమ్. క్రైమ్ని ఎవరు ప్రోత్సహించలేదు. గోడ్సే గారు క్రైమ్ని అందరూ వ్యతిరేకిస్తున్నాం. వి కాల్ హిస్ కిల్లింగ్ ఎ క్రైమ్, బట్ వీ డోంట్ కాల్ హిస్ అపోజింగ్ ఎ క్రైమ్. హిస్ అపోజింగ్ క్రియేటెడ్ అ కౌంటర్ ఐడియాలజీ. ఆ ఐడియాలజీని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తారు. అది మనం మిస్కన్స్ట్రూ చేసుకోకూడదు. ఇప్పుడు కన్నయ్య కుమార్ అడిగాడుగా గాంధీయా గోడ్సే అంటే ఇద్దరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియాలజీ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ. టైమ్ లైన్స్ బట్టి అప్పుడు టైమ్ లైన్లో ప్లూరలిస్టిక్ సొసైటీ కాకుండా మనకి మెజారిటేరియనిజం. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, ఈ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఆల్రెడీ మనం దేశాన్ని విభజించాం కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవాల్సింది అని అంటున్నారా? వాళ్ళందరిది అదే కదా, వాళ్ళు మాట్లాడితే అదే ఆ టైంలో ఒక ఫ్రమ్ ఇటు సైడ్ గోడ్సే పర్స్పెక్టివ్ చెప్తాను. విభజించారు దేశాన్ని, పార్టీషన్ చేశారు. విభజించినప్పుడు ఏ ఆధారితంగా పాకిస్తాన్ ఇచ్చారు? పాకిస్తాన్కి ముస్లిం దేశము, ముస్లిమ్స్ అందరికీ ఒక దేశం అని ఇచ్చారు కదా. ముస్లిమ్స్ అందరికీ ఒక దేశం ఇచ్చినప్పుడు మరి ఈ దేశంలో మళ్ళీ ముస్లిమ్స్కి ఏం పని? పర్స్పెక్టివ్ ఆ రోజుల్లో చెప్పేది, ఇప్పుడు టైం లైన్ వేరు. ఆ టైం లైన్లో ఆ రోజు థింకింగ్ అది ఏం పని. అప్పుడు గాంధీ గారు ఏంటి ప్లూరలిస్టిక్ దీని మీద వెళ్ళాడు. ఆయన థింకింగ్ వేరు, ప్లూరలిస్టిక్. అది స్ట్రాటజిక్ మిస్టేక్ ఆ టైంలో జరిగింది. ఆయన దీన్ని కూడా దారి తీసింది. అది వచ్చేసి ఒప్పుకోలేకపోయారు. ఆయన ఏమంటారు, కాదు మొత్తం ఉండాలి మన దేశము. ఇట్ ప్రిడేట్స్ ఈవెన్ ద బ్రిటిష్, ఇట్ ప్రిడేట్స్ ముఘల్ ఎంపైర్. మన దేశం ఒక చరిత్ర వీళ్ళందరికీ ముందు, ఈ మతాలు కూడా పుట్టడానికి ముందు మన చరిత్ర, మన ఫ్యాబ్రిక్ ఇస్ డిఫరెంట్. ఈ ఫ్యాబ్రిక్ అందరూ కలయికతోటే ఈ దేశం మనుగడ సాగుతుంది. ఆయన విజను అట్లా వెళ్ళాడు. బట్ అట్ దట్ మొమెంటరీ టైమ్ ఇట్ వాజ్ అ స్ట్రాటజిక్ మిస్టేక్ హీ మేడ్. ఎందుకని నేను అంత ట్రిగర్ చేసింది, ఒక మనిషిని చంపేసి అంత అది తప్పు. అది ఎందుకు అయ్యి ఉంటుంది? అది అంటే ఎవరైనా ప్రలోభ పెట్టిండు ఆయనని ఆ టైంలో పెట్టుంటారా, లేకపోతే ఆయన తీసుకున్న ఒక సెల్ఫ్ డెసిషన్ అంటారా? సెల్ఫ్ డెసిషన్ ఆయనే రాశాడు కదా క్లియర్ గా. 100 reasons ఎందుకు గాంధీని హతమార్చారని రాస్తారు సార్. అంటే దాని వెనకాల ఒక కథ అయితే ఉంటది కదా, ఖచ్చితంగా. అది సేమ్ ఇప్పుడు నేను చెప్పిన కథే. ఏంటంటే ఆయనకి ఇది ఒక విభజన, మేము లేకపోతే విభజన చేయొద్దు. ప్లూరలిస్టిక్ సొసైటీ అంటే మీరు విభజన ఎందుకు చేస్తారు? అది కదా ప్రశ్న. ప్లూరలిస్టిక్ సొసైటీ తప్పు కాదు, ఉందాం. మళ్ళీ విభజన ఎందుకు చేయాల్సి వచ్చింది? వై ఒక పాకిస్తాన్ సెపరేట్గా ఎందుకు ఇవ్వాలి? మీరు మన దేశంలో తీసుకున్నది ముస్లిం అన్న పేరుతోటి మీరు ఒక జిన్నాని సాటిస్ఫై చేయడానికి ఒక ఈ నెహ్రూని ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ని చేయడానికి మీరు చేశారు ఆ పని అన్నది ఇటు ఆర్గ్యుమెంట్ కదా. అంటే ఈ రోజు ఇక్కడ మన భారతదేశం నుంచి వెళ్ళి ఈ ముస్లిమ్స్ అందరూ ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు ఇంత మాట్లాడే వాళ్ళం కావచ్చు అంటారా? మరి అప్పుడు ఆ రోజు ఇప్పుడు ఒక గాంధీ గారి హత్య అనేది జరగకుండా ఉండేదంటారా? మరి ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు విభజన అన్నది జరగకుండా ఉంటే బెటర్. విభజన జరగకుండా ఉంటే అది మన దేశం సస్యశ్యామలంగా ఇంకా బాగుండేది. ఇప్పుడు మనం ఇవాళ దేశం మన ఆర్థిక పరిస్థితి మనం స్పీడ్గా ఇప్పుడు గ్రో అవుతున్నాం, కానీ మనం అందుకోవాల్సిన ఎత్తులు ఎందుకు అంత తొందరగా అందుకోలేకపోతున్నాము?
మన 50% ఆఫ్ అవర్ జీడిపి ఈ స్పెంట్ ఆన్ మిలిటరీ, డిఫెన్స్ పోతుంది. ఇక్కడ లోకల్ ఎక్స్పెన్సెస్ అంతా ఎవరు చూసుకోండి. ఇప్పుడు ఒకవేళ మనం విభజన జరగకుండా ఉంటే మొత్తం మన దేశం ఎంత బాగా అభివృద్ధి అయ్యేది. మన యాక్సెస్ పాయింట్స్, మనం స్ట్రాటజిక్గా మనం మిడిల్ ఈస్ట్కి కానీ శత్రువులు ఎవరు లేకుండా ఉండేవాళ్ళం. శత్రువు లేని నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ మంది, రియల్ నాన్ అలైన్మెంట్ పాలసీ ఉండేది మన దేశం. నిజంగా అదిలో ఒక అమెరికాకి ఈక్వల్ దేశం ఉండేది మనది. ఇప్పటికి చైనా అన్నది ఒక అగ్రదేశము, ఒక ఎకనామిక్ పవరే వచ్చేది కాదు, మనమే ఎకనామిక్ పవర్. ఈ విభజన జరగకుండా ఉంటే ఈ 4 పక్కల విభజించేసి మన దేశాన్ని నాశనం చేసిపోయారు. అది ఇటు సైడ్ ఆర్గ్యుమెంట్. అందుకనే గాంధీని డిస్క్రెడిట్ చేస్తారు, కానీ గాంధీ గారు చేసిన గొప్ప పనులని మర్చిపోతారు. అది చెప్పేది అది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు గాంధీ గారు ఫ్రీడమ్ తెచ్చారా? కాదు. ఆయన ఏం ఫ్రీడమ్ తీసుకురాలా, ఫ్రీడమ్ ఫైటర్ అంటారు అంతే. ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. సుభాష్ చంద్రబోస్ గారే ఫ్రీడమ్ తెచ్చారా? నో, ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్, కానీ ఇంటెన్స్ ఫ్రీడమ్ ఫైటర్. అందరు చాలామంది, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ అక్కడ కింద నుంచి పైన ప్రతి స్టేట్లో ఫైట్ చేశారు. వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్. ఫ్రీడమ్ ఇచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు? మన పబ్లిక్ మాసెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీసుకురాలా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగు కలిసి ఫ్లాగ్స్ పక్కన పెట్టుకుని నడిచిన రోజులు ఉన్నాయి. మళ్ళీ ఇద్దరు కొట్టుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళిద్దరు కొట్టుకోవటం మూలంగానే వాళ్ళ దేశం విభజించబడింది. మన దేశం సఫర్ అవుతుంది. 80 ఏళ్ళు అయింది ఇండిపెండెన్స్ వచ్చి, స్వాతంత్రం వచ్చి. కానీ మన దేశ పరిస్థితి ఏంటి ఇవాళ? స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ ఇష్యూస్. మేజర్ ఇష్యూ అదే కదా. ఇది అసలు వీళ్ళెవరు కాదు మనకు తెచ్చింది ఫ్రీడమ్ తెచ్చింది మన పబ్లిక్ ఆకాంక్ష, మన ఫోర్ ఫాదర్స్. మీ ఫోర్ ఫాదర్, నా ఫోర్ ఫాదర్ కూడా. ప్రతి ఒక్కటి అప్పుడు బ్రిటిష్ కింద పనిచేసి ఉండొచ్చు, బ్రిటిష్ కింద కాకుండా ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు. కానీ అందరూ ఒక టైంకి అందరు రివోల్ట్ అయ్యారు. రివోల్ట్ అయ్యి వాళ్ళు పోరాడి తెచ్చుకున్న హక్కు, పోరాడి గెలుచుకున్న వరం అది మన ఫ్రీడమ్. ఇవాళ మనం స్వేచ్ఛగా మనం ఈ భారతదేశంలో మనం ఏమైనా చేయగలుగుతున్నామో, ఏదైనా మనం ఏం చేసుకున్నా కూడా అది వాళ్ళు మనకి పెట్టిన భిక్ష. అది మనం మర్చిపోకూడదు. గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళు అది కాదు. మన ఫోర్ ఫాదర్స్ వేర్ ఆల్సో గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్. ప్రతి ఇంట్లోనూ ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడు. వాళ్ళ బ్లడ్డే మనలో ఉంది. వాళ్ళని డిస్క్రెడిట్ చేసుకోవద్దు ఎప్పుడు.